ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయమని పోలీసు వారికి చెప్దాం సార్ మరి. ఓకే ఓకే మీ మాటగా మీడియా సాక్షిగా ఓకే ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయండి. ఏదేమైనా అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి సమగ్ర విచారణ జరిపి మాకు నివేదిక ఇవ్వండి అని అడుగుతున్నాం కదా సార్ ఫస్ట్ నుంచి మనం. అవునండి అవునండి ఇప్పుడు ఫస్ట్లో నేను ఏం చెప్పానంటే అది యాక్సిడెంట్ అయితే కంప్లీట్గా యాక్సిడెంట్ అని ప్రూవ్ చేయండి. కొన్ని డౌట్స్ ఉంటాయి మాకు, ఈ డౌట్స్ అడుగుతాం, అవి కూడా క్లారిఫై చేసే విధంగా మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి. ఓకే ఇప్పుడు ఒక సామాన్యుడిగా లేదా ఒక భారతీయుడిగా ఒక డౌట్ రేజ్ చేసే హక్కు మనకు ఉంటుంది. ఓకే మనం డౌట్స్ ఇవి మా డౌట్స్ నేను ఫస్ట్ నుంచి చెప్పాను. ఓకే ఈ ఏదైతే టోల్ గేట్ ఉందో దానికి ముందు ఏం జరిగింది అదొక డౌట్ ఉంది. మధ్యలో ఎవరైనా కొట్టారా, ఆ హెడ్ లైట్ ఎందుకు పగిలింది, ఆయన ఎందుకు సిగ్నల్ లైట్ వేసుకుని వస్తున్నాడు, ఆ ముందు ఏం జరిగిందని సీసీటీవీ ఇవ్వండి అని అడిగామండి. డౌట్ ఉందని అడిగాం. అవునండి తర్వాత ఆయనకి ఎవరైనా ఇంజక్షన్లు చేశారా, లేకపోతే దారిలో ఏమైనా దాడి చేసి ఆయన ఏమైనా కొట్టారా, హింసించారా, లేకపోతే ఏమైనా ఆయనకి ఏమైనా డ్రగ్స్ ఏమైనా లోపలికి ఏమైనా ఇచ్చారా. అవునండి అంతకు ముందు కూడా డ్రైవింగ్ ఎలా చేశాడు, అంతకు ముందు హెడ్ లైట్ ఎప్పుడు ఆగిపోయింది, ఏ టోల్ గేట్ వరకు హెడ్ లైట్ పనిచేసింది విజయవాడ నుంచి. మా కొంత ఇంటర్నల్గా సమాచారం వచ్చిందండి. అదేంటంటే ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన రోజు సాయంత్రం 4:10 విజయవాడకు ముందు వచ్చే నందిగామ దాటిన తర్వాత వచ్చే కీసర టోల్ గేట్ ఉంది కదా, కీసర టోల్ గేట్ని ఆయన 4:10 క్రాస్ చేశారు. 9:20 పొట్టిపాడు టోల్ గేట్ దగ్గరికి వచ్చారు ఆయన. అప్పటికి లైట్ వెలుగుతుందండి. పొట్టిపాడు టోల్ గేట్ దగ్గర కూడా లైట్ వెలగట్లా. మనం ఇప్పటి వరకు చూసింది ఏంటంటే కొవ్వూరు టోల్ గేట్ దగ్గరికి వచ్చిన తర్వాత సీసీ ఫుటేజ్లో ఒక రైట్ సైడ్ ఇండికేటర్ మాత్రమే వెలుగుతోంది, మెయిన్ హెడ్ లైట్ పనిచేయటం లేదు. ఆయన బండిని కూడా చాలా ఇబ్బందికరంగా నెట్టుకుంటూ వస్తున్నారు. ఆ దృశ్యాలు మాత్రమే చూసాం. కానీ మాకున్న సమాచారం ఏంటంటే కీసర టోల్ గేట్ సాయంత్రం 4:10 కీసర టోల్ గేట్ క్రాస్ చేశారు. అప్పటికి ఇంకా పగలే ఉంది, అప్పటికి ఇంకా పగలుంది కాబట్టి లైట్ ఆన్ చేయలేదు. అది పనిచేస్తుందో లేదో మన క్లారిటీ లేదు. ఆటోమేటిక్ గా లైట్ కూడా వెలిగేస్తున్నాయి కదా సార్ బైకులకి. అంటే రీసెంట్గా ఏదో 5G ఇట్లా ఏవో వచ్చినాయండి. ఈ రీసెంట్గా వచ్చిన బైకులకి తప్ప పాత బైకులకి లేదు అట్లా. రీసెంట్గా వచ్చిన కొత్త మోడల్స్కి పొల్యూషన్ సంథింగ్ ఏదో ఇచ్చారు కదా 5G 4G అని, ఇట్లా దాంట్లో భాగంగా ఇచ్చినట్టున్నారు నేను అనుకోవటం. సో దీనికి వెలిగే అవకాశం లేదు. కానీ 9:20 గన్నవరం దాటిన తర్వాత వచ్చే టోల్ గేట్ ఉంది కదా, పొట్టిపాడు టోల్ గేట్, నాట్ కలపర్రు. అవునండి, కలపర్రు అంటే మళ్ళీ ఏలూరు దాటిన తర్వాత వచ్చేది. అవునండి, అని హనుమాన్ జంక్షన్ దాటిన తర్వాత హైవే మీద వచ్చేది కలపర్రు. దానికంటే ముందు గన్నవరం దాటిన తర్వాత వచ్చేది పొట్టిపాడు టోల్ గేట్. అక్కడికి 9:20 క్రాస్ చేశారు. క్రాస్ చేసినప్పుడు కూడా హెడ్ లైట్ వెలగట్లేదు. ఇది అదనపు సమాచారం. ఇంకో విషయం ఏంటంటే కీసర టోల్ గేట్ నుంచి పొట్టిపాడు టోల్ గేట్కి వితిన్ 2 hours వచ్చేయచ్చు. ఓకే, కానీ ఈయన